Welcome to Python Life YouTube channel. Python Life YouTube channel provides Java codes. సో జావా అనేటువంటిది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటిది బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్కు తెలుగు టీచింగ్ మోడ్లో నెక్స్ట్ మంత్ బ్యాచ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటిది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది ఆన్ స్క్రీన్. సో ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి pythonlife.in జావా ప్రోగ్రామింగ్ telugu.html అనేటువంటిది లింక్. సో ఈ లింక్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి జావా కోర్సుకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కానీ, కోర్సు సిలబస్ కానీ అండ్ డెమో కానీ వీటన్నిటినీ ఇక్కడ ఈ వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వెబ్సైట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తూ దీంట్లో ఉండేటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ను మీరు ఒకసారి తరువుగా అబ్జర్వ్ చేసిన తర్వాత కోర్సుకు ఎన్రోల్ చేసుకోండి. ఈ విషయాన్ని మ్యాక్సిమం మెంబర్స్కు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో Python Life offer Java course in Telugu, right? So in our previous video we discussed about different data types in Java, type conversions in Java అనేటువంటి కాన్సెప్ట్ అని డిస్కస్ చేసినాం. అండ్ ఆఫ్టర్ దట్ ఆపరేటర్స్ అనేటువంటి కాన్సెప్ట్ అని కూడా డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కంట్రోల్ స్టేట్మెంట్స్. సో వాట్ ఈస్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ బిఫోర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ హౌ ద ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేటువంటివి those control statements can control the flow of execution of the your program. అంటే మరి ఎట్లా ఫ్లోను కంట్రోల్ చేస్తున్నాయి అంటే ఇక్కడ నార్మల్ గా ప్రోగ్రామ్ అనేటువంటిది ఏం చేస్తుందండి అంటే నార్మల్ జావా ప్రోగ్రామ్ హ్యావింగ్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ which are normally executed from ఓకేనా టాప్ టు బాటమ్ ఆర్ లేదంటే వాట్ ఎవర్ వి మెన్షన్డ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ దట్ ఆర్డర్ ఓన్లీ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఏం చెప్తున్నాం ఇక్కడ జావా ప్రోగ్రామ్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని చెప్తున్నాం. సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ నార్మల్లీ ఎగ్జిక్యూటెడ్ ఆర్ లేదంటే నార్మల్లీ ఎగ్జిక్యూటెడ్ సీక్వెన్షియల్లీ ఇన్ ద ఆర్డర్ విచ్ దే అపియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి అంటే ఐఎమ్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్ హియర్ అంటే దట్ మీన్స్ లైక్ దిస్. ఇక్కడ నా మెయిన్ అనేటువంటిది స్టార్ట్ అయింది, జస్ట్ మెయిన్ అనేటువంటిది రాస్తున్నా, నాట్ కంప్లీట్ స్టేట్మెంట్ హియర్, జస్ట్ మెయిన్ అండ్ హియర్ సమ్ స్టేట్మెంట్స్ ఆర్ స్టార్టెడ్ ఇన్సైడ్ ఆఫ్ ది మెయిన్. సో ఇన్సైడ్ ఆఫ్ ది మెయిన్ ఇట్ మే బి స్టేట్మెంట్ 1 assume that statement 1 or లేదంటే S1 statement 1 and next statement 2 and statement 3. It like dash of n number of statements are there, assume that. Okay, n number of statements are there, n number of statement n is there, sn statement n is there and close the main closed. ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇక్కడ ఏ ఆర్డర్లు అయితే ఉన్నాయో స్టేట్మెంట్స్ అనేటువంటివి అదే ఆర్డర్ లో ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఒక సీక్వెన్స్ గా ఒక టాప్ టు బాటమ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ నార్మల్ ప్రోగ్రామ్ కెన్ ఎగ్జిక్యూటెడ్ టాప్ టు బాటమ్ as we mentioned. Whatever the order is there, that order is executed in a normal Java program. జావా ప్రోగ్రామ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్ ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్తున్నాం. బట్ ఇప్పుడు ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి కంట్రోల్ స్టేట్మెంట్స్ నుంచి జావా ప్రోగ్రామ్ అనేటువంటిది ఏమైతుందండి అంటే ఇక్కడ
ఈ నార్మల్ ఫ్లో, ఈ సీక్వెన్స్ అనేటువంటిది ఓకేనా కంట్రోల్ అవుతుంది. ఆ సీక్వెన్స్‌ను కంట్రోల్ చేయడం కోసం మనం వేటిని యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఓకేనా. ఏదండి? సో, కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఓకేనా. వి హావ్ ఎ నంబర్ ఆఫ్ సిట్యుయేషన్స్ వేర్ వి మే హావ్ టు చేంజ్ ద ఆర్డర్. అంటే ఆ సీక్వెన్స్ ఆర్డర్ కాకుండా వి నీడ్ టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్. ఆర్డర్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్‌ను చేంజ్ చేయాలి. మరి ఎట్లా చేంజ్ చేస్తున్నావు? ఓకేనా. అంటే బేస్డ్ ఆన్ ద కండిషన్. అంటే అక్కడ ఏదో ఒక కండిషన్ అనేటువంటిది రాస్తున్నాం. ఆ కండిషన్ అనేటువంటిది మీట్ అయినప్పుడు దట్ పర్టిక్యులర్ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఎగ్జిక్యూట్ అవ్వడం. ఒకవేళ కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయినప్పుడు అండ్ దట్ ఫాల్స్ బ్లాక్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కావడం. అండ్ సమ్ టైమ్స్ ద గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే సమ్ స్టేట్మెంట్స్ అనేటువంటివి లేదంటే సమ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్‌గా ఎగ్జిక్యూట్ కావడం. సో, ఇట్లా మనం ఏం చేస్తున్నామండి అంటే, అక్కడ ఇచ్చినటువంటి దట్ లిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని ఒక సీక్వెన్స్ ఆర్డర్‌గా కాకుండా, మనకు కావాల్సినటువంటి వేలో, మనకు కావాల్సినటువంటి మెథడ్‌లో ఓకేనా ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ హియర్. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తున్నాయి? ఓకేనా. అంటే మనకు ఒక సిట్యుయేషన్ ఈస్ దేర్. ఏంది ఆ సిట్యుయేషన్ అంటే టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ కండిషన్స్. సర్టెన్ కండిషన్స్. లేదంటే సమ్‌టైమ్స్ ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ద గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. సమ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని రిపీటెడ్‌గా ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ సో ఫర్ దట్ పర్పస్ వి ఆర్ యూజింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకేనా. సో దీస్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ దేర్. ఇక్కడ ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని మళ్ళీ మనం ఏం చెప్తున్నాం? డిఫరెంట్ స్టేట్మెంట్స్‌గా ఓకేనా క్లాసిఫై చేస్తున్నాం. డిఫరెంట్ స్టేట్మెంట్స్. సీ హియర్. సో హౌ ద కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ క్లాసిఫైడ్? రైట్. Like this, a control statement in Java is a statement that determines whether the other statements will be executed or not. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కావాలా వద్దా అనేటువంటి దాన్ని కూడా డిసైడ్ చేస్తుంది. ఓకేనా. ఇట్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ యొక్క ఫ్లోను కంట్రోల్ చేస్తున్నాయి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేటువంటివి. ఓకేనా. కంట్రోల్ స్టేట్మెంట్స్ కెన్ బి డివైడెడ్ into three categories. Yes, the control statements are divided into three categories. In that three categories, one of the is selection statements. వీటిని మనం ఓకేనా డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని కూడా చెప్తున్నాం. వీటిని కండిషనల్ స్టేట్మెంట్స్ అని కూడా చెప్పొచ్చు. సెలెక్షన్ స్టేట్మెంట్స్ ను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ లేదంటే వీటిని లూపింగ్ స్టేట్మెంట్స్ అని కూడా చెప్తున్నాం. లూపింగ్ స్టేట్మెంట్స్. అండ్ ఫైనలీ జంపింగ్ స్టేట్మెంట్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో దేర్. ఓకే. ఇక్కడ ఏంటండి సెలెక్షన్ స్టేట్మెంట్స్ అండ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ లేదంటే వాటిని లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి డిఫైన్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ వన్ సెలెక్షన్ స్టేట్మెంట్స్. మరి సెలెక్షన్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? సో మరి ఆ సెలెక్షన్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి? వాటి సింటాక్సెస్ ఏంటి అనేటువంటి దాని గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ ఇవన్నీ సెలెక్షన్ స్టేట్మెంట్ కావచ్చు, లూపింగ్ స్టేట్మెంట్స్ కావచ్చు, లేదంటే జంపింగ్ స్టేట్మెంట్స్ కావచ్చు. ఆల్ దోస్ ఆర్ ద కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా అని చెప్తున్నాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. ఓకే. దోస్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఓకేనా. ఇన్ దట్ వన్ ఆఫ్ ది ఈజ్ సెలెక్షన్ స్టేట్మెంట్ లేదంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అని చెప్తున్నాం. వన్ ఆఫ్ ది సెలెక్షన్ లేదంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. సో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ కెన్ డిఫైన్స్ హౌ అంటే హియర్ వి ఆర్ రైటింగ్ ఏ డెసిషన్. అంటే మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ ఒక కండిషన్ అనేటువంటి దాన్ని రాస్తున్నాం. మరి ఆ కండిషన్ అనేటువంటిది ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్ని మనం ఏం చెప్తున్నామండి అంటే సెలెక్షన్ స్టేట్మెంట్. వి ఆర్ సెలెక్టింగ్ ద స్టేట్మెంట్.
సెలెక్టింగ్ ద స్టేట్మెంట్ అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ సమ్ బ్రాంచ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేటువంటి ఉన్నాయి. సో దట్ బ్రాంచ్ ఆఫ్ స్టేట్మెంట్స్ లో ఓకేనా ఆ కండిషన్ అనేటువంటిది మీట్ అయినప్పుడు మాత్రమే దట్ పర్టికులర్ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఎగ్జిక్యూట్ అవుతాయి అండ్ రిమైనింగ్ స్టేట్మెంట్స్ అనేటువంటివి నాట్ ఎగ్జిక్యూటెడ్. చూడండి ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఓకేనా ఇన్ ప్రోగ్రామింగ్ ఈజ్ సిమిలర్ టు డెసిషన్ మేకింగ్ ఇన్ రియల్ లైఫ్. ఎస్, రియల్ లైఫ్ లో కూడా డెసిషన్ మేకింగ్ అనేటువంటిది ఏముంటాయి మనకు 2 ఉంటాయి. ఓకేనా డెసిషన్ ఒకవేళ అది ట్రూ అయితే అంటే మన డెసిషన్ అనేటువంటిది సక్సెస్ అయింది అంటే ఓకేనా ఆ వేలో మనం వెళ్ళిపోతాం. లేదు అక్కడ సక్సెస్ కాలేదు అంటే నెక్స్ట్ ఇంకా వేరే ఏదో ఒక వర్క్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ దట్ ఇక్కడ కూడా ప్రోగ్రామింగ్ లో కూడా మనం ఏం చేస్తున్నామండి అంటే సేమ్ వేలో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. ఓకేనా వాట్ ఎవర్ ద డెసిషన్స్ ఇన్ అవర్ రియల్ లైఫ్ ఇన్ ప్రోగ్రామింగ్ ఆల్సో డెసిషన్ మేకింగ్ ఈజ్ దేర్ అని చెప్తున్నాం. ఓకే హియర్ వి ఆర్ ఫేసింగ్ some situations where we want a certain block of code is required, where we want some block of statements are not required. అంటే మనకు ఒక్కొక్క సిచ్యువేషన్ లో మనకి ఏం కావాల్సి వస్తుంది, సమ్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలి, నాట్ ఎంటైర్ ప్రోగ్రామ్. అండ్ ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం అండ్ ఆ టైంలో మనం ఎటువంటి కండిషన్ బేస్ చేసుకొని ఇక్కడ స్టేట్మెంట్ అనేటువంటి దాన్ని ఓకేనా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ the statements are not executing from top to bottom entirely. మొత్తాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయట్లేదు. we are controlling the statements here. ఓకేనా సో మరి ఆ కంట్రోల్ చేయడం కోసం వేటిని యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ ఓకేనా కంట్రోల్ స్టేట్మెంట్స్. ఆ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో వన్ ఆఫ్ ది కంట్రోల్ స్టేట్మెంట్ ఈజ్ సెలెక్షన్ స్టేట్మెంట్ అని చెప్తున్నాం, ఆర్ లేదంటే దాన్నే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని చెప్తున్నాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ uses control statements to control the flow of execution, yes, based on certain conditions, yes. These are used to cause the flow of execution. Okay na flow of execution nu control chestunnai. Here the control statements are different types of control statements are there. దాంట్లో వన్ ఆఫ్ ది సెలెక్షన్ స్టేట్మెంట్ అని చెప్పినాం మనం. ఈ సెలెక్షన్ స్టేట్మెంట్ లో మళ్ళీ అగైన్ ఏం చెప్తున్నామండి అంటే ఓకేనా జావా సెలెక్షన్ స్టేట్మెంట్స్. దీస్ ఆర్ ద జావా సెలెక్షన్ స్టేట్మెంట్స్. ఏంటండి ఇఫ్ అనేటువంటిది ఓకేనా ఇఫ్ అనేటువంటిది ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్విచ్ కేస్ అనేటువంటివి ఏంటండి అంటే ఓకేనా సెలెక్షన్ స్టేట్మెంట్స్ ఇన్ జావా సెలెక్షన్ స్టేట్మెంట్స్. సో మరి దీంట్లో 1 by 1 ఒక్కసారి చూద్దాం ఏంటనేటువంటిది. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్ అని చెప్తున్నాం. ఇఫ్ స్టేట్మెంట్ అండ్ హౌ ద ఇఫ్ ఈజ్ డిఫైన్స్. ఇఫ్ అనేటువంటిది వన్ ఆఫ్ ది ఓకేనా డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వన్ ఓకేనా వెరీ సింపుల్ అండ్ we are regularly using decision making statement is if in our selection statements. మరి ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే ఒక కండిషన్ అనేటువంటి దాన్ని రాస్తున్నాం, కండిషన్ రాస్తున్నాం. ఇఫ్ దట్ కండిషన్ ఈజ్ ట్రూ అండర్ ద కండిషన్ వాట్ ఎవర్ ద స్టేట్మెంట్ ఈజ్ దేర్ దట్ స్టేట్మెంట్ ఈజ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి ఇట్ ఈస్ యూజ్డ్ టు decide whether the condition statement or లేదంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ will be executed or not. అంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కావాలా వద్దా అంటే ఏంటి అంటే అక్కడ ఒక కండిషన్ అనేటువంటిది రాసి అండర్ దట్ కండిషన్ మనం ఏం చేస్తున్నాం సమ్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని రాస్తున్నాం. ఓకే కండిషన్ అనేటువంటిది ట్రూ అయితేనే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయితే ఇక్కడ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఎగ్జిక్యూట్ కాదు. సో దీనికోసం చూడండి ఇక్కడ ఏంటండి అంటే వెరీ సింపుల్ సింటాక్స్ రాస్తున్నాం. రైట్ here if of condition if this condition is true
if this condition is true, it execute the statement block. ఈ స్టేట్మెంట్స్ ఇక్కడ ఉండేటువంటి ఈ స్టేట్మెంట్స్ అనేటువంటి ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ అంటే నాట్ దీస్ స్టేట్మెంట్స్. సో ఈ ప్లేస్ లో ఉండేటువంటి స్టేట్మెంట్స్ వాట్ ఎవర్ దోస్ థింగ్స్. సో దోస్ స్టేట్మెంట్స్ ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూటెడ్ హియర్. సో దట్ ఈస్ కాల్డ్ వాట్ అంటే ఇఫ్ కండిషన్. ఇక్కడ కండిషన్ టెస్ట్ చేస్తుంది ఫస్ట్. ఇట్ టెస్ట్ ద కండిషన్ ఇఫ్ ఆఫ్ దిస్ కండిషన్. ఇఫ్ దిస్ కండిషన్ ఈస్ ట్రూ, సో ఇక్కడ ఉండేటువంటి ఈ బ్రేసెస్ ఫ్రమ్ హియర్ టు హియర్, వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్ ఆర్ దేర్, those statements are going to execute here, right? So and దీనికి ఫ్లో చార్ట్ అనేటువంటిది కూడా చెప్తాం మనం. అంటే ఫ్లో చార్ట్ అనేటువంటిది ఎట్లా చెప్తామండి, సింపుల్ గా నేను ఓకేనా డ్రా చేస్తున్నా లైక్ దిస్. స్టార్ట్ ద ప్రోగ్రామ్, రైట్? అండ్ హియర్ నెక్స్ట్ ఏంటండి, condition, test the condition, test the condition, here test the condition, ఇది condition, and if this condition is true, the statements అనేటువంటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఉండేటువంటి స్టేట్మెంట్స్ condition, condition is yes, condition is yes. If the condition is false, ప్రోగ్రామ్ అనేటువంటిది టెర్మినేటెడ్. అండ్ ఫైనలీ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఏమవుతుంది, ప్రోగ్రామ్ అనేటువంటిది టెర్మినేట్ అవుతుంది. టెర్మినేషన్ లైక్ దిస్. ఇక్కడ కండిషన్ టెస్ట్ చేస్తున్నాం. కండిషన్ టెస్ట్, ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ నో, దెన్ టెర్మినేట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, ఇక్కడ ఉండేటువంటి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని మనం ఏం చెప్తున్నామండి అంటే ఇఫ్ కండిషన్ అని చెప్తున్నాం. ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, okay, it execute the statement block, true statement block. If the condition is false, it terminate the program. And దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, one example program here. Okay, just I'm using Eclipse here to execute the Java programs. To execute the Java programs, I'm using Eclipse here. Yes, this is Eclipse, and here I'm creating a class. ఇక్కడ already some classes అనేటువంటి already how to create project అనేటువంటిది our previous వీడియోలో మనం చెక్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ నా ప్రాజెక్ట్ అనేటువంటిది వర్క్ ఈజ్ ఏ మై ప్రాజెక్ట్. ఇన్సైడ్ ఆఫ్ ది వర్క్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ క్లాసెస్ హియర్. ఓకే, సో హియర్ ఐఎమ్ క్రియేటింగ్ one class. To create a class, go to file, and in this file and click on new, and here select the class, right? ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమైతుంది, క్లాస్ క్రియేట్ చేస్తున్నా. క్లాస్ అనేటువంటిది ఏంటి, ఇఫ్ విన నేను క్లాస్ ను క్రియేట్ చేస్తున్నా. అంటే దట్ మీన్స్ ఏమని చెప్తున్నా, ఇఫ్ డెమో. ఇఫ్ అనేటువంటిది డైరెక్ట్ రాయకూడదు, ఇఫ్ అనేటువంటిది కీవర్డ్ అవుతుంది. నేమ్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ ఇఫ్ డెమో, రైట్? అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. రైట్, హియర్ క్లాస్ ఈజ్ క్రియేటెడ్. చూడండి ఇక్కడ ఎక్కడ క్రియేట్ అవుతుంది, వర్క్ అనేటువంటి ప్యాకేజ్ లో ఏం క్రియేట్ చేసినాం, పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్ ఈజ్ ఇఫ్ డెమో. ఇఫ్ డెమో ఈజ్ ఏ క్లాస్ నేమ్. ఇన్ దిస్ క్లాస్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ ప్రోగ్రామ్. ఏం క్రియేట్ చేసిన, see here పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. చూడండి పబ్లిక్ కు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఏమని చెప్తున్నాం, పబ్లిక్ స్పేస్, పబ్లిక్ స్పేస్ స్టాటిక్ స్పేస్ రిక్వైర్డ్. సి వైడ్ కు స్పేస్ రిక్వైర్డ్. సో ఇక్కడ ఎర్రర్ రిమూవ్డ్.
అండ్ దిస్ ఇస్ ఓకే కీవర్డ్స్ పబ్లిక్, స్టాటిక్, వైడ్ మెయిన్ అనేటువంటిది వన్ ఆఫ్ ది మెథడ్. అండ్ ఇక్కడ ఎవ్రీ జావా ప్రోగ్రామ్ రిక్వైర్డ్ మెయిన్ మెథడ్ because of inside of the main only the executable statements are executed. మరి క్లాస్ ఏంటి ఇక్కడ? క్లాస్ అనేటువంటిది దిస్ వన్ is the class. If demo is a class, under this class we are using main method and method కు string args అనేటువంటిది parameters. Args అనేటువంటిది parameter. These parameter are used to enter the data in రన్ టైమ్ లో డేటా అనేటువంటి దాన్ని ఎంటర్ చేయడం కోసం ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేటువంటి స్ట్రింగ్ అనేటువంటిది ఇట్స్ అ టైప్. ఆర్గ్ మీన్స్ ఆర్గ్మెంట్స్. దోస్ ఆర్గ్మెంట్స్ ఆర్ యాక్సెప్టింగ్ ద డేటా ఫ్రమ్ కమాండ్ లైన్ ఆర్గ్మెంట్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అగైన్ ఎర్రర్ అనేటువంటిది విజిబుల్ అవుతుంది. ఏంటి ఆ ఎర్రర్ అంటే ఇక్కడ ఇంటూ తర్వాత ఇట్ రిక్వైర్డ్ స్పేస్. సో ఇది ఇప్పుడు మన కండిషన్ ఏంటి? ఇఫ్ కండిషన్. ఇఫ్ అనేటువంటిది ఓకేనా స్టేట్మెంట్. ఇఫ్ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ 15. మరి ఐ వాల్యూ ఎంత తీసుకున్నావు నువ్వు ఇక్కడ? 10 అనేటువంటిది ఐ వాల్యూ తీసుకున్నావు. మరి 10 అనేటువంటిది ఐ వాల్యూ తీసుకున్నావు. మరి ఐ అనేటువంటిది ఏమని చెప్తున్నావు? ఐ ఈజ్ లెస్ దెన్ 15. ఎస్, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఏమైతుంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ 10 ఈజ్ లెస్ దెన్ 15. ఎస్, 10 ఈజ్ లెస్ దెన్ 15. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని రన్ చేస్తే ఏమైతుంది? ఓకేనా, నీకు ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సీ హియర్ ఇక్కడ ఎస్ ఓకేనా ఐఎమ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్. ఓకేనా, క్లిక్ ఆన్ రన్ ను క్లిక్ చేసినాం. అయితే ఇక్కడ మనకు ఏమడుగుతుంది? మనం సమ్ మాడిఫికేషన్స్ అనేటువంటి చేసినాం. మరి దోస్ మాడిఫికేషన్స్ నీడ్ టు సేవ్ పర్మనెంట్లీ. ఎస్, సేవ్ ద ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని సేవ్ చేసినాం. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం చూడండి. నౌ రన్ మెథడ్. సీ హియర్ ఇక్కడ చూడండి అవుట్పుట్ అనేటువంటిది 10 ఈజ్ లెస్ దెన్ 15 ఆర్ నాట్? ఎస్, 10 ఈజ్ లెస్ దెన్ 15. 10 అనేటువంటిది 15 కంటే తక్కువ కదండి. కండిషన్ ట్రూ కదండి. కండిషన్ ట్రూ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ చూడండి ఐఎమ్ చేంజింగ్ ద వాల్యూ ఆఫ్ ఏంటండి ఐ వాల్యూని చేంజ్ చేస్తున్నా. 20 అని చెప్తున్నా. నౌ 20 ఈజ్ లెస్ దెన్ 15. నౌ 20 ఈజ్ లెస్ దెన్ 15. కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ మీన్స్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కాదు. అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు అంటే దట్ మీన్స్ ఏంటి? సమ్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ కంట్రోలింగ్ ఆర్ నాట్. ఓకేనా. సో నౌ అగైన్ సేవ్ ద ప్రోగ్రామ్ హియర్. Save the program and next okay now click on a run button. Now here no statement is there in output. ఇది అవుట్పుట్. ఇక్కడ ఎటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది లేదు. అంటే దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఏంటండి అంటే ఇక్కడ ఏమైంది? ఇఫ్ కండిషన్ ఏం చేసింది? ఈ స్టేట్మెంట్ కంట్రోల్ చేసింది, దీని ఎగ్జిక్యూషన్ కంట్రోల్ చేసింది. ఎట్లా కంట్రోల్ చేసింది? ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 20 అని చెప్పినాం, బట్ ఐ ఈజ్ లెస్ దెన్ 15 అని చెప్తున్నాం. మరి ఐ అనేటువంటిది 20 ఈజ్ లెస్ దెన్ 15. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఓకేనా అండర్ ది స్టేట్మెంట్ okay under the statement. So whatever the statement is there, that the statement is going to skip from the program. Okay, na program అనేటువంటిది స్కిప్ అయిపోతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఇఫ్ కండిషన్. ఒకవేళ ఇక్కడ ఇఫ్ అనేటువంటిది అంటే కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయితే మరి నీకు ఇక్కడ ఏమైంది? వితౌట్ ఎగ్జిక్యూటింగ్ ఎనీ స్టేట్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది టెర్మినేటెడ్. సో ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు మనం ఏం చేస్తామండి అంటే ఇది 20 ఈజ్ 20 ఐ ఈజ్ 20 ఐ ఈజ్ లెస్ దెన్ 20 అంటే కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏం చెప్పాలి నువ్వు? ఓకేనా 20 ఈజ్ గ్రేటర్ దెన్ 15 అని రాయాలి. మరి అది ఎక్కడ రాయాలి అంటే దానికోసం ఎల్స్ బ్లాక్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అంటే వన్ మోర్ ఏంటండి
selection statement లో one more thing is okay if else selection లో just we discussed about if condition and next ఏం చెప్తున్నా else block అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం రైట్ సో how to discuss ఓకేనా how the else block is executing see here if else statement if else statement if else అనేటువంటిది one of the okay selection statement one of the selection statement if a statement can be followed by optional else statement if continuation లో ఏముంటుంది else statement అనేటువంటిది ఉంటుంది that statement may be optional అది నాట్ దట్ మచ్ ఆఫ్ మ్యాండేటరీ రాయొచ్చు రాయకపోవచ్చు నాట్ ఆల్వేస్ ఫాలోడ్ అనేటువంటిది ఏముండదు ఇందాక మనం ఏం చేస్తాం వితౌట్ ఓకే ఎల్స్ ఆల్సో వి రిటర్న్ ద ఇఫ్ బ్లాక్ ఓకే ఇఫ్ స్టేట్మెంట్ కెన్ బి ఫాలోడ్ an optional else statement మరి ఎల్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది which executes ఎప్పుడు which executes when the boolean expression is false see here condition ఇక్కడ చూడండి syntax లో here the syntax is if condition if of boolean expression or లేదంటే condition if of condition simple గా condition or లేదంటే boolean expression if this condition only true then this statement is going to execute under if block this one under if block whatever the statement is there that the statement is going to execute and next to see here else అనేటువంటి దాన్ని చెప్తున్నాం else మరి else ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ ఈ కండిషన్ if this condition is false then what will happen here else block is going to execute ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇవి కంట్రోల్ అయిపోతున్నాయి ఇవి ఎగ్జిక్యూట్ కావు అండ్ ఇప్పుడు ఎక్కడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఏమైతుంది ఈ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఎగ్జిక్యూట్ కావు ఈ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అంటే కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఇప్పుడు అర్థమవుతుంటది మీకు ఏమని చెప్తున్నా టు కంట్రోల్ ద ఎగ్జిక్యూషన్ ఫ్లో ఆఫ్ ది ప్రోగ్రామ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది నాట్ కంప్లీట్లీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం రాసినటువంటిది యాజ్ ఇట్ ఈస్ గా ఎగ్జిక్యూట్ కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే సమ్ బ్లాక్స్ గా ప్రోగ్రామ్ రాస్తూ విచ్ బ్లాక్ నీడ్ టు ఎగ్జిక్యూట్ అనేటువంటి దాన్ని ఒక కండిషనల్ లో చెప్తున్నాం అండ్ సమ్ టైమ్స్ ఓకేనా రిపీటెడ్ గా కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి అదేంది అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం దాని గురించి జస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాం సెలెక్షన్ స్టేట్మెంట్స్ అంటే వీఆర్ సెలెక్టింగ్ ద స్టేట్మెంట్స్ విచ్ స్టేట్మెంట్ నీడ్ టు ఎగ్జిక్యూట్ అనేటువంటిది సెలెక్ట్ చేస్తున్నాం ఓకే సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ లో ఏం చెప్తున్నాం ఇఫ్ అనేటువంటిది ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ సింపుల్ గా ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ the true statement block is going to execute if the condition is false the false statement block is going to execute that is called if else statement and next okay see the example program here how the if else statement is going to execute అనేటువంటిది right so here again in same thing in same class or లేదంటే I'm creating another class here in Eclipse okay in Eclipse so I'm creating another class here see how to create class సో ఇక్కడ మనం పెద్ద అక్కర్లేదు కోడ్ అనేటువంటిది కాకపోతే నేను ఓకేనా మీకు ప్రాక్టీసింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తానండి అంటే ట్రెడిషనల్ వేలో ప్రాక్టీసింగ్ ఇస్తాను సో here new click on new and here select the class yes class is selected and in this class if else demo అనేటువంటి తీసుకుంటున్నా if else
ఇఫ్ అనేటువంటిది ఇక్కడ చూడండి ఎర్రర్ వచ్చింది. ఓకేనా, టైప్ నేమ్ ఈజ్ నాట్ వ్యాలిడ్, ఎందుకంటే ఇఫ్ అనేటువంటిది కీవర్డ్. సో క్లాస్ నేమ్ అనేటువంటిది స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. కాబట్టి ఇప్పుడు నో ఎర్రర్, క్రియేట్ ఏ న్యూ జావా క్లాస్. అండ్ ఇఫ్ కాదు, ఇఫ్ ఎల్స్ అని చెప్తున్నా. ఇఫ్ ఎల్స్ డెమో, డెమో, ఇఫ్ ఎల్స్ డెమో, ఇఫ్ ఎల్స్ డెమో is a class name. And see how immediately create class here and a new class. Okay, ఇక్కడ package name is work. Work అనేటువంటిది work package. And in this package, okay, now the public class and if else demo అనేటువంటిది created. Demo అనేటువంటిది created. If else demo is created here. Inside of this one, okay, now I am writing a code like this. So here I have a code and here also some errors are there. Okay, I will remove those errors. So in public and space required here and static space required here. So error is removed from here. Okay, and next term ఏమని చెప్తున్నాం, వైడ్ మెయిన్. ఇది కామన్ థింగ్, ప్రతి ప్రోగ్రామ్ లో పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనేటువంటిది కామన్ థింగ్. అండ్ హియర్ సి హియర్, ఓకేనా, ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 30 అండ్ ఇఫ్ of x is less than 20. Yes, if of x is less than 20. Yes, no, condition false. ఎందుకు, x వాల్యూ ఎంత ఉంది, 30 ఉంది. బట్ ఇక్కడ నువ్వు ఏం రాసినావు, 30 is less than 20 అని రాసినావు. బట్ 30 is less than 20. కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందా, ది స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ హియర్. అండ్ నెక్స్ట్ ఎల్స్. ఎల్స్ మరి ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఎల్స్ అనేటువంటిది కీవర్డ్. కీవర్డ్స్ అనేటువంటిది నాట్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్. సో ఎల్స్ system.out.println, దిస్ ఈజ్ ఎల్స్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయింది కాబట్టి. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ ఇఫ్ స్టేట్మెంట్ అనేటువంటిది కంట్రోల్ అవుతుంది. దీన్ని కంట్రోల్ చేస్తున్నాం అండ్ ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వే ఆఫ్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సి now execute this one and whatever the modifications are done here, we need to save those modifications permanently. Don't forget to save the program while modifying the program. After modifying the program, you need to okay, save the program. And next, now run the program here. So this is else statement. This is else statement is executed here. అంటే ఏం చేస్తున్నావు నువ్వు, ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది. See the condition, x value is what only, x value is 30 here. X value is 30 and now condition is if of x is less than 20 and 30 is less than 20. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ కండిషన్ అనేటువంటిది ఇక్కడ ట్రూ అయితే ఏమైతుంది, దిస్ ఈస్ ఇఫ్ స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి అది కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా, 10 అనేటువంటిది రాస్తున్నా ఎక్స్. మరి ఎక్స్ అనేటువంటిది ఏమైంది, ఇప్పుడు ఎక్స్ 10 ఈజ్ లెస్ దెన్ 20, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి system.out.println, ఓకేనా, దిస్ ఈజ్ ఇఫ్ స్టేట్మెంట్, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేవ్ దిస్ వన్, సేవ్ ద స్టేట్మెంట్ హియర్ అండ్ నెక్స్ట్ రన్ ద స్టేట్మెంట్. ఇప్పుడు ఇంతకు ముందు ఏం ఎగ్జిక్యూట్ అయింది, ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. సి ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఇఫ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఇఫ్ స్టేట్మెంట్. Okay, so that is the concept of if else statement. And condition false అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఓకేనా, 40 అనేటువంటిది రాస్తున్నా. 40 x equals to 40 is less than 20.
నో, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఏమైతుంది, ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ లో ఉండేటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది అని చెప్తున్నాం. ఓకే, దిస్ ఈస్ అ వే ఆఫ్ యూజింగ్ if else statement. And next to one more statement in selection statements. Selection statements lo one more thing, those things are ఏమని చెప్తున్నాం, ఓకే, if else if statement. if else if means ఇందాక మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, సో హియర్ see here, ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ దేర్, కండిషన్ అనేటువంటిది ఉంది. ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ అనేటువంటిది ఈ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, దెన్ దిస్ స్టేట్మెంట్ బ్లాక్, ఎల్స్ స్టేట్మెంట్ బ్లాక్ ఈజ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఏం చెప్తున్నామండి అంటే ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, దానికి దీనికి డిఫరెన్స్ అది. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఏంటి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటే నువ్వేం చేస్తున్నావు, హియర్ కండిషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, కండిషన్ రాస్తున్నాం. ఓకేనా, వీఆర్ రైటింగ్ ద కండిషన్ హియర్, see here, ఇక్కడ ఏమని చెప్తున్నాం, if this condition is true స్టేట్మెంట్ బ్లాక్ అనేటువంటిది, ఈ స్టేట్మెంట్ బ్లాక్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ అయినప్పుడు డైరెక్ట్ ఇఫ్ కండిషన్ అనేటువంటిది ట్రూ అయినప్పుడు నో ప్రాబ్లం, హియర్ నో ప్రాబ్లం, డైరెక్ట్ ఇక్కడ ఉండేటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ వెరీ బిగినింగ్ ఈ కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయింది అన్నప్పుడు ఏమైతుంది, ఎల్స్ బ్లాక్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ స్కిప్ అయిపోతుంది. ఈ స్టేట్మెంట్ స్కిప్ అయిపోయి నీకు ఏం స్టార్ట్ అవుతుంది, ఎల్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఎల్స్ లో కూడా మళ్ళీ ఏం చేస్తుంది, ఇఫ్ కండిషన్ అనేటువంటి దాన్ని టెస్ట్ చేస్తుంది. దాన్నే ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని చెప్తున్నాం. అంటే వీఆర్ చెకింగ్ ద కండిషన్ మోర్ దెన్ వన్ టైం. కండిషన్ అనేటువంటి దాన్ని చెక్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ కండిషన్ ని చెక్ చేస్తున్నాం. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, then what will happen here, this statement is going to execute, else statement is going to execute. else లో ఏం చేస్తున్నాం, మళ్ళీ కండిషన్ టెస్ట్ చేస్తున్నాం. ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఒకవేళ ఈ కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయింది, ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది, ఇమ్మీడియట్ గా ఎల్స్ బ్లాక్ ఆఫ్ ది ఇఫ్ స్టేట్మెంట్, దీనికి ఎల్స్ ఇక్కడ ఉంది, దాని ఎల్స్ ఇక్కడ ఉంది. ఎల్స్ లో మళ్ళీ ఏం చేస్తున్నాం, ఇఫ్ కండిషన్ టెస్ట్ చేస్తున్నాం. కండిషన్ ఈజ్ టెస్టెడ్ హియర్. అండ్ ఇక్కడ ఈ కండిషన్ అనేటువంటిది ట్రూ అయితే ఏమైతుంది, స్టేట్మెంట్ బ్లాక్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయింది అంటే ఏమైతుంది, దీనికి ఎల్స్ బ్లాక్ ఇక్కడ ఉంది. ఇంకా ఫైనల్ గా స్టేట్మెంట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇట్లా మనం ఏం చేస్తున్నామండి అంటే ఎల్స్ లో కూడా కండిషన్ ను టెస్ట్ చేస్తున్నాం. ఇఫ్ ఎల్స్ అనేటువంటిది ఏంటి, ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ అంటే ఇఫ్ బ్లాక్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేటువంటిది ఏంటండి అంటే ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఈజ్ ఫాల్స్ అండ్ ఎల్స్ లో మళ్ళా కండిషన్ ను టెస్ట్ చేస్తుంది. దాన్ని ఎల్స్ ఇఫ్ అని చెప్తున్నాం. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేటువంటి స్టేట్మెంట్ తోటి డిఫైన్ చేస్తున్నాం. ఓకే, సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే అండ్ నెస్టెడ్ ఇఫ్. మరి నెస్టెడ్ ఇఫ్ అనేటువంటిది ఏం చేస్తుంది,
నెస్టెడ్ ఇఫ్ అనేటువంటిది ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్. ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్, రైట్. అంటే ఇఫ్ లో అగైన్ ఇఫ్ అనేటువంటిది ఉంటుంది. ఇఫ్ స్టేట్మెంట్ లో అగైన్ ఇఫ్ స్టేట్మెంట్ ఉంటే దాన్ని ఏమని చెప్తున్నాం? ఓకేనా, నెస్టెడ్ ఇఫ్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, నెస్టెడ్ ఇఫ్ ఈజ్ అన్ ఇఫ్ స్టేట్మెంట్ దట్ ఈస్ టార్గెట్ ఆఫ్ అనదర్ ఇఫ్ ఆర్ ఎల్స్. ఇక్కడ చూడండి, ఇఫ్ అనేటువంటిది హియర్ ఇఫ్ కండిషన్ ఈజ్ దేర్, ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ. ఓకేనా, ఇక్కడ ఈ ఫ్లో అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. దీంట్లో మళ్ళీ అగైన్ ఏముంది చూడండి, ఇఫ్ ఉంది. మరి ఇంతకు ముందు ఏంటి, ఎల్స్ లో ఇఫ్ అని. ఇక్కడ ఇఫ్ లో అగైన్ ఇఫ్ అనేటువంటిది రాస్తే ఏమని చెప్తున్నాం? నెస్టెడ్ ఇఫ్ అని చెప్తున్నాం. నెస్టెడ్ ఇఫ్. ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్, ఇది విఫ్ ఇఫ్. ఇక్కడ ఇది ఇఫ్ బ్లాక్. దిస్ ఇఫ్ బ్లాక్ రిసైడ్స్ ఇన్సైడ్ ఆఫ్ ది ఇఫ్ బ్లాక్. ఇది దీంట్లో అంటే దిస్ వన్ ఈజ్ పేరెంట్ ఇఫ్, దిస్ వన్ ఈజ్ చైల్డ్ ఇఫ్. చైల్డ్ ఇఫ్, దీన్ని మనం ఏం చెప్తున్నాం? నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అని చెప్తున్నాం. నెస్టెడ్ ఇఫ్. ఓకే, అండ్ హియర్ ఏంటంటే ఫస్ట్ ఈ కండిషన్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ, అండ్ ఈ ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయింది అంటే, ఇక్కడనే కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయింది అంటే, ఓకే, ఇన్సైడ్ ఆఫ్ ఇఫ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే లూప్ అనేటువంటిది, కంట్రోలర్ అనేటువంటిది దీంట్లోకి ఎంటర్ కాదు. డైరెక్ట్ దీన్ని ఎల్స్ బ్లాక్ కానీ లేదంటే ప్రోగ్రామ్ అనేటువంటిది అదర్ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. బట్ ఓకే, చైల్డ్ అనేటువంటిది నాట్ స్టార్టెడ్ టు ఎగ్జిక్యూట్ అని చెప్తున్నాం. ఎప్పుడు? వెరీ బిగినింగ్ ఇఫ్ అనేటువంటిది ఓకేనా ఫాల్స్ అయినప్పుడు, ఇక్కడనే ఇఫ్ కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయినప్పుడు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ నెస్టెడ్ ఇఫ్ కండిషన్. అండ్ నెక్స్ట్ one is స్విచ్ కేస్ స్టేట్మెంట్. అయితే ఇప్పుడు మనకు నెస్టెడ్ ఇఫ్ కానీ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లో కానీ డ్రాబ్యాక్స్ అనేటువంటివి ఉన్నాయి. ఏంటి డ్రాబ్యాక్స్ అంటే, ఇఫ్ కండిషన్ అనేటువంటిది టెస్టెడ్ బై మోర్ దెన్ వన్ టైం మనం ఇఫ్ కండిషన్ టెస్ట్ చేస్తున్నాం. ఇట్లా మోర్ దెన్ వన్ టైం కండిషన్ టెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందండి అంటే, నీకు కంపైలర్ కు బర్డెన్ అనేటువంటిది అవుతుంది. టు రిడ్యూస్ దట్ బర్డెన్ మనం ఏం చేస్తున్నామండి అంటే, ఇక్కడ స్విచ్ కేస్ స్టేట్మెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. స్విచ్ కేస్ స్టేట్మెంట్. ఓకే, సో మరి ఈ స్విచ్ కేస్ స్టేట్మెంట్ అనేటువంటిది ఏం చెప్తుంది? రైట్, హియర్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ దేర్, మోర్ దెన్ వన్ కేసెస్ అనేటువంటి ఉంటున్నాయి. ఇక్కడ చూడండి, కేస్ అండ్ దిస్ ఇస్ ద లేబుల్ case 1 and some statements here under this case 1, and after that break is there, and case 2, under the case 2 some statements are there, and again break is there. And idantha mottam case 2 related concept, this one is case 1 related concept. Itla n number of cases అనేటువంటివి రాస్తున్నాం. ఇప్పుడు నీవేం చేస్తున్నామండి అంటే, దీంట్లో ఏదో ఒక కేసు అనేటువంటిది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 2 అనేటువంటిది సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏమైతుంది, వితౌట్ టెస్టింగ్ దిస్ వన్, వితౌట్ టెస్టింగ్ దిస్ వన్, జస్ట్ కేస్ 2 అనేటువంటిది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓన్లీ కేస్ 2 అనేటువంటిది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఇఫ్ ఎల్స్ ఇఫ్ అయితే ఓకేనా, స్టేట్మెంట్ అనేటువంటిది వన్ బై వన్ టెస్ట్ చేస్తూ ఎక్కడైతే కండిషన్స్ అనేటువంటి ట్రూ అయితాయో ఆ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ మోర్ దెన్ వన్ టైం టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
నీకు కావాల్సినటువంటి కేస్ ఏదైతే ఉందో డైరెక్ట్ ఆ కేస్ దగ్గరికి వెళ్తది. ఆ స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ బ్రేక్ అనేటువంటిది ఏం చేస్తుంది ఇంకా ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూషన్ బ్రేక్ చేసేస్తుంది. దీంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేటువంటివి ఉన్నాయి. ఈ ఎక్స్‌ప్రెషన్ అనేటువంటిది ఏంటి? ఈ కేస్ వాల్యూస్, థీస్ కేస్ వాల్యూస్, థీస్ కేస్ వాల్యూస్, థీస్ కేస్ వాల్యూస్, కేస్ వాల్యూస్. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ నీవు ఎంటర్ చేసినటువంటి కేస్ ఈస్ నాట్ మ్యాచ్డ్ హియర్, కేస్ అనేటువంటిది మ్యాచ్ కాలేదు. దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఇక్కడ డిఫాల్ట్ కేస్ అనేటువంటిది ఉంటది. దట్ డిఫాల్ట్ కేస్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. డిఫాల్ట్ కేస్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ స్విచ్ కేస్ స్టేట్మెంట్స్ అని చెప్తున్నాం. రైట్. సో ఫస్ట్ ఏం జరుగుతుందండి? ఇక్కడ స్విచ్ ఆఫ్ ద సెలెక్ట్ ద కేస్. టు సెలెక్ట్ ద కేస్ ఎక్స్‌ప్రెషన్ లో ఏం చేస్తున్నాం? కేస్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎనీ కేస్. ఓకేనా? వాట్ ఎవర్ ద కేస్ బి సెలెక్టెడ్, దట్ కేస్ మస్ట్ బి ప్లేస్డ్ హియర్. ఇఫ్ there is no case is matched, then what will happen? ఇక్కడ డిఫాల్ట్ కేస్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. కేస్ అనేటువంటిది మ్యాచ్ కానప్పుడు నీవు ఎంటర్ చేసినటువంటి ఏ కేస్ కూడా ఇక్కడ మ్యాచ్ కానప్పుడు ఏమైతుంది? డిఫాల్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బి రిమెంబర్ దట్. దిస్ ఈజ్ అంటే మనం ఏంటి కండిషన్ టెస్టింగ్ అనేటువంటిది స్కిప్ చేసేస్తున్నాం. ఇక్కడ నీకు ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. దట్ పార్ట్ ఆఫ్ ది థింగ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. రిమైనింగ్ థింగ్స్ అనేటువంటివి ఏమైపోతున్నాయి? ఇక్కడ స్కిప్ అయిపోతున్నాయి. ఓకేనా? ఇగ్నోర్ చేస్తున్నాం. ఓకేనా? దాన్ని మనము కేస్ స్టేట్మెంట్ అని చెప్తున్నాం. రైట్. దీస్ ఆర్ ద వాట్ అండి? ఓకేనా? సెలక్షన్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. Okay, so in next video we'll discuss about looping statements in Java. Right? So here Python Live starts the Java programming codes from basic to advanced level. Here is the website for that course. And ఈ వెబ్సైట్ లో మీకు కోడ్స్ రిలేటెడ్ ఆల్ కంటెంట్ అనేటువంటిది, అంటే దట్ మీన్స్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ అనేటువంటిది ఇక్కడ మేము ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్. ఇట్ మే బి కోర్సు డీటెయిల్స్ కావచ్చు అండ్ కోర్సు సిలబస్ కావచ్చు. అంటే వాట్ వీఆర్ కవర్ ఇన్ దిస్ కోర్స్ అనేటువంటి ఎంటైర్ డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఓకేనా, what tools we are going to provide, what tools we are going to discuss, and those things, and some sample projects అనేటువంటివి. అండ్ నెక్స్ట్ అంటే ఈ జావాను యూజ్ చేసి సమ్ ప్రాజెక్ట్స్, హౌ టు డూ ప్రాజెక్ట్స్ అనేటువంటిది కూడా ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఆల్సో సమ్ FAQs. ఓకేనా, అంటే ఎవ్రీ టాపిక్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటువంటివి ఎట్లుంటాయి. అండ్ నెక్స్ట్ ఓకే, సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అనేటువంటిది ఇన్ రియల్ టైంలో ఎట్లా యూజ్ చేసుకుంటాం అనేటువంటి దాని గురించి ఇక్కడ ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ కోర్స్ అనేటువంటిది, కోర్సు టైమింగ్స్ అనేటువంటివి 6 to 8, అంటే బ్యాచ్ టైమింగ్స్ 6 to 8. So this batch is going to start in next month. సో ఇవన్నీ డీటెయిల్స్ అనేటువంటిది తరువుగా చెక్ చేసుకున్న తర్వాతనే అండ్ డెమో అనేటువంటిది మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే కోర్స్ అనేటువంటిది ఎన్రోల్ చేసుకోండి. సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంది. రైట్. సో
subscribe this channel and share this video. Right. We'll continue looping statements in next video.